ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు మోషే ఆ ఇశ్రాయేలీయులతో చెప్పు, ఆ క్రైస్తవులతో చెప్పు, నీ హృదయంలో ఉండాలని. నీ హృదయంలో ఉండడమే కాదు, నీ పిల్లలకు అవి చెప్పాలి, అభ్యసింప చెయ్యాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు నీ పిల్లలకు చెప్పాలి. నీ త్రోవను నీ పిల్లలు తీసుకుని వెళ్ళినప్పుడు నీ పిల్లలకు చెప్పాలి. పండుకునేటప్పుడు నీ పిల్లలకి దేవుని మాటలు చెప్పాలి. లేచినప్పుడు నా గురించిన మాటలు నీ పిల్లలకు చెప్పాలి. సూచనగా నీ చేతి కట్టుకోవాలి మాటలు. నీ కన్నుల నడుము బాసికాలుగా నా మాటలు ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయించాలి. ఆహా, ఎంత హితబోధ చేసేటండి ఆయన. చిన్ననాటి నుండి పిల్లలను పడుకున్నప్పుడు, లేచినప్పుడు, అన్నం తిన్నప్పుడు, తిరిగినప్పుడు, అంటే నీ బిడ్డలను విడిచిపెట్టకూడదనేగా. నీ బిడ్డలను విడిచిపెట్టకుండా ఎన్నడూ వారిని నీ దగ్గరే పెట్టుకుని దేవుని వాక్యంతో ప్రతి క్షణం వాళ్ళ బలపరచాలని దేవుడు చెబితే ఏం చేస్తున్నావు క్రైస్తవుడా? ఎంసెట్ అంటున్నావు, ఈ సెట్ అంటున్నావు, ఆ సెట్ అంటున్నావు, డాక్టర్లు అంటున్నావు, ఇంజనీర్లు అంటున్నావు. ఎలా మార్చేసేవయ్యా నీ పిల్లలు అని ఈ రోజు క్రైస్తవులను చెప్పుకున్న వారే తమ పిల్లలు గొప్పగా చూడాలని, లక్షాధికారులు కావాలని, కోట్లు మిగలాలని వాళ్ళ బిడ్డలకే డబ్బాసి చూపిస్తున్నప్పుడు దేవుడి జ్ఞానం వాళ్ళు ఏమి నేర్పిస్తారు చెప్పండి? దేవుడు నీ గర్భాన్న ఒక ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, బహుమానాన్ని ఇవ్వబోతున్నప్పుడే దేవుని మాటలు అతను వినిపింపజేసి గర్భంలో నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలోనే ఈ మాటలు ఆ పిల్లవాడు వింటే, బయటకు వచ్చిన తర్వాత నువ్వు త్రోవలో కూర్చున్నప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, కరుణ పెట్టినప్పుడు కానీ, భోజనం తిన్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ ఇవే మాటలు నువ్వు జ్ఞాపకం చేస్తే అతడు ఒక యేసుక్రీస్తుగా మారుతాడు. అతడు ఒక పౌలుగా మారుతాడు. అతడు ఒక స్టెఫెనుగా మారుతాడు. ఆ బిడ్డ ఒక రూతుగా మారుతుంది. ఆ బిడ్డ ఒక ఎస్టేలుగా మారిపోతుంది, ఒక మరియగా మారు. ఈ వేదిక మీద కూర్చున్న నా పిల్లలందరినీ కూడా అలాగే తయారు చేశాను. నా వలే నా పిల్లలు కావాలి. నశించిపోతున్న ఈ సమాజాన్ని కాపాడాలి. అవసరమైతే యేసుక్రీస్తుల తమ రక్తమిచ్చైన వ్యవస్థను పరిశుద్ధపరచాలి. యేసుక్రీస్తు అన్న మాటలు మీకు తెలుసు. పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదు, పరిచారము చేయుటకు, అనేకులకు క్రైస్తవుగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వచ్చానన్నాడు యేసుక్రీస్తు. క్రైస్తవులు అని చెప్పుకునే మనము, క్రీస్తును ధరించుకున్నాం అనుకునే మనము ఎవరి కొరకు మన దేహాన్ని ఇవ్వగలుగుతున్నాం చెప్పండి? మన కాలాన్ని ఇవ్వగలుగుతున్నావా? మన ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా? మన నడతలు ఇవ్వగలుగుతున్నావా? మన చేతలు ఇవ్వగలుగుతున్నావా? మన ఆలోచనలు ఇవ్వగలుగుతున్నావా? మన పిల్లల్ని ఇవ్వగలుగుతున్నావా చెప్పండి అన్నా. చిన్ననాడు యేసును అడిగితే నా తల్లి పనుల మీద ఉండవలనని నీ వెరుగవా తల్లి అన్నాడండి. ఆయన వయసు 12 ఏళ్ళు. లోకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనములో ఆయన ఎత్తుకుంటూ వచ్చిన తర్వాత ఆయన అన్న మాట అదే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? 12 ఏళ్లకే తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి ఆ రోజు మరియమ్మ కూడా మర్చిపోయింది. మీరు మర్చిపోకూడదు, జాగ్రత్త. క్రైస్తవ్యం దెబ్బతిందండి. అందుకేనండి ఈ బాధంతా. క్రైస్తవ్యం నిర్వీర్యమైపోతుందండి. ఎవడకు తోచిన మాటలు, ఎవడకు తోచిన విధానంలో వాడు బైబిల్ మాట్లాడుతుండటం వలన మహాజ్ఞానం దూరం అయిపోయిందండి.